యేసు ప్రభు వారు కూడా తన ప్రభువు పాపానికి తగిన శిక్షను తను అనుభవించి మనలను రక్షింపచేశాడు. ఇకపై మనము బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మనము ప్రత్యక్ష గుడారపుకు ప్రత్యక్ష గుడారానికి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. దేవాలయానికి పోవాలంటే ధర్మాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని ముగించి విశ్వసించడము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డానికి కృపను మనకి అనుగ్రహించినాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసిస్తామో ఆయనే దేవుడు, దేవుని కుమారుడని, అప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాము. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. ఒకటి, ఆయన పనికి ఆయన ఎందుకైతే భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సమాప్తి చేశాడు. అది ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేసి మనముని నీతిమంతులుగా తీర్చాడు. మూడోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనము విమోచించబడ్డాము, మన అపరాధములకు క్షమాపణను మనం కలిగి ఉన్నాము. దేని వలన అంటే ఆయన రక్తం వలన. ఆయన రక్తం వలన మనం విమోచన అంటే, ఆయన నా యేసయ్య రక్తము పాపం లేని రక్తము, యేసయ్య రక్తము పవిత్రమైన రక్తము, యేసయ్య రక్తము నిర్దోషమైన రక్తము కనుక ఆయన సిలువలో కార్చిన రక్తము ఈ నేల మీద పడడం ద్వారా ఈ నేల మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఆ రక్తము సహాయపడుతుంది. ప్రతి వ్యక్తికి ఆ రక్తం సహాయపడుతుంది. ఆ రక్తం ద్వారా మనము విమోచించబడతాము. అదే విధంగా 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒకసారి శ్రమపడేను. ఏముందంటే ఆత్మ విషయంలో శరీరధారి ప్రభువారు మరణించి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒకసారి శ్రమపడేను అని ఉంది. 18, 19, 20 మనం చదువుకున్నామంటే, ఇప్పుడు మీ పాప దోషాల నుంచి మనం తప్పించబడ్డానికంటే చాలా మార్గాలు ఎంచుకున్నారు. మనం కొద్ది రోజులుగా మనం గత కాలంలో చూసినట్టయితే చాలా మంది భక్తులు భక్తి ద్వారా అలాగే బాగా భక్తి చేస్తే సోమవారం ఒక భక్తి, మంగళవారం ఒక భక్తి, బుధవారం ఒక భక్తి, గురువారం ఒక భక్తికి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఒక్కొక్క భక్తికి వాళ్ళు చేశారు. అలాగే అమావాస్యకని, బున్నాడికని, పాఠ్యమికి అని, పౌర్ణమికి అని ఇలా భక్తి చేశారు. దాని వల్ల వాళ్ళు పాప విమోచన పొందలేదు. దాని వల్ల మోక్ష మార్గాన్ని వాళ్ళు చేరుకోలేకపోయారు, మోక్షాన్ని. అదే విధంగా దేవుని గురించి బాగా జ్ఞానం సంపాదిస్తే, దేవుని గురించి బాగా తెలుసుకుంటే, తెలివి కలిగి ఉంటే, నేను పాపం నుంచి విడిపించబడతాను, నేను మోక్షానికి వెళ్తాను, పరలోక రాజ్యానికి చేరతారు అనుకున్నారు. కానీ అది కూడా వాళ్ళని రక్షించలేదు. అది కూడా వాళ్ళని పరలోక రాజ్యానికి చేర్చుకొని పోలేదు. అది కూడా వాళ్ళని వాళ్ళ పాప దోషాల నుంచి విడిపించలేదు. ఇంకోటి మూడోది ఏమంటే కర్మ మార్గం. ఇంకోటి ఏమంటే ఎప్పుడో పూర్వ జన్మలో నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన తప్పిదాలు ఈ జన్మలో నిన్ను ఇట్లా శిక్ష అనుభవించేస్తున్నాయి. ఈ జన్మలో అందుకే నీకు ఇన్ని కష్టాలు, అందుకే నీకు ఇన్ని నష్టాలు, అందుకే నువ్వు ఇన్ని వ్యాధులు అనుభవిస్తున్నావు. ఇవి పోవాలంటే నువ్వు దానాలు ధర్మాలు చేయాలి, మంచి పనులు చేయాలి, రకరకాల అన్నిటికీ నువ్వు సహాయం చేయాలి. ఇలా చేస్తే నీకు మోక్షం వస్తుంది. ఇలా చేస్తే ఆ కర్మ ఫలాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇలా చేస్తే నువ్వు ఆ పాప భారాన్ని తొలగించుకుంటావు అనుకున్నారు. కానీ అది కూడా వాళ్ళని రక్షించలేదు. ఎవరైతే లోకంలో దేవుడుగా పిలువబడుతున్న వారి లోక కళ్యాణం కోసం వచ్చిన వాళ్ళు కళ్యాణం చేసుకోవడం కాదు, కానీ లోక కళ్యాణం కోసం వచ్చిన దేవుడు ఏం చేస్తారంటే ప్రజల కొరకు, ప్రజల నిమిత్తము, ప్రజల కోసము తనుగా బలిగా అర్పించబడడం ద్వారా రక్షణ కలిగింది. తనుగా బలిగా అర్పించబడడం ద్వారా మనకి దోషాలను, పాపాలు సంపూర్తి చేయబడింది. వీటన్నిటి నుండి మనము తప్పించబడతాము. ఈ ప్రపంచంలో దేవుడు అని పిలువబడుతున్న వారు, కొలుస్తున్న వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు లాగా శ్రమ పడిన వారు ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు పుట్టరు, ఎవరు శ్రమ పడలేదు. మన కొరకు, మన కోసము ఈ భూమి మీద బలిగా అర్పించి పాప దోషాలను మన మీద లేకుండా దాన్ని సంపూర్తం చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. తన ఎందుకు పని నిమిత్తం వచ్చారో పనిని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అదే విధంగా ధర్మశాస్త్రాన్ని తీసివేసి ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. అలాగే విమోచన కార్యాన్ని ఆయన రక్తం ద్వారా మనకి కలిగించాడు, సంపూర్తి చేశాడు. పాప దోషాల నుండి మనల్ని విడిపించి పాప దోషాల నుండి మమ్మల్ని సమాప్తి చేశాడు. ఇక మీద మనం లేకుండా
అదే విధంగా మనము ఈ సమాప్తం అనేది బాధతో పలకాల్సిన మాట కాదు, విజయోత్సపు మాట. సమాప్తమైనది, కంప్లీటెడ్. దేవుడు చేసినది ఎందుకు వచ్చినాడో దానికి సమాప్తం. మొత్తం ఎక్కడ కామా కూడా లేకుండా ఫుల్ స్టాప్ చేసేసినాడు. విజయోత్సవంతో మనం పలికిన మాట ఏమంటే సమాప్తం. దాన్ని ఎందుకు నిమిత్తం వచ్చినాడో అవన్నీ ప్రవచనాలు నెరవేర్పుగానే ప్రతి దాన్ని దేవుడు సమాప్తం చేసినాడు. ఆమేన్.